హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఉసిరికాయ పచ్చడి పెడుతున్నాను నేను ఇప్పుడు. ఉసిరికాయ ఆవ పచ్చడ. మీకు ఒకసారి అల్లం పచ్చడి పెట్టిన, ఇంకోసారి ఉప్పు కారపొడి వేసి పెట్టిన. ఇప్పుడు ఓన్లీ ఆవ పచ్చడ. ఇగో ఎర్ర గోల్నయి మొత్తం గోలినాక నాకు గుర్తుకొచ్చింది, అయ్యో వీడియో తీస్తే అయిపోవు కదా అని. ఇగో ఇది ఎంత ఎర్ర గోల్నయి చూసిందో. మళ్ళీ వైరేటోళ్ళు తెచ్చి చిల్లు ఉసిరికాయలు. ఓన్లీ ఆవాలతోనే పచ్చడ, అంటే అలా కారపొడి ఉప్పు వేస్తాను కానీ ఆవాలతోటి పచ్చడ. మనం మామిడికాయ ఆవ పచ్చడి ఎట్లా పెట్టుకుంటాం సేమ్ అంతే ఇది కూడా. కానీ ఎమ్మి ఎమ్మి టేస్ట్, హైలైట్ టేస్ట్. నా వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ 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 దయచేసి వీడియోస్ని మాత్రం చాలా అంటే చాలా పాపులర్ చేయండి కంపల్సరీ. ఎందుకు అంటే మీరు చూస్తేనే కదా వేరే వాళ్ళకి రీచ్ అయ్యేది. షార్ట్స్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారో వీడియోస్ని కూడా అలానే సపోర్ట్ చేయండి. ఇది మొత్తం తీసినాక నేను షార్ట్ పెడతాను. మీరు ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే షార్ట్ చూసి వీడియో చూడండి. ఇంకొన్ని తెచ్చిపోస్తాను. ఇంకొక 2 సార్లు గోలిస్తా. కొద్దిగా అంత సిమ్లో పెట్టుకోవాలి. బాగా అంటే బాగా ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకోవద్దు మంట. సిమ్లో పెట్టుకొని మంచిగా గోలించుకోవాలి. ఇది ఏగట్లేదు కానీ అస్సలు. ఇటు ఉన్నది ఇటు మార్చిన అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. తక్కువ ఫ్లేమ్లో పెట్టి వేయించాలి కాబట్టి ఇటు పెట్టిన, అటు కొద్దిగా అంత ఎక్కువ వస్తుంది. మంచిగా అంటే మంచిగా వేయాలి. తేగుతున్నాయి. మనము ఇది గోలేలోపు మంచిగా అంటే మంచిగా ఎల్లిపాయలు మాత్రం ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. మీరు ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. నేను ఇప్పుడు ఎల్లిపాయలు వచ్చుకుంటా. ఇగో ఇంకా గిన్నె ఉన్నాయి, ఇంకొకసారి అయితే అంతే, ఇంకా గన్ని ఉన్నాయి.
ఇక నేనైతే వచ్చేసి 1 2 3 4 5 గడ్డలు వేస్తున్నాను. ఇవి మనం మొత్తం తీసుకొని అవసరం లేదు, కొద్దిగా తీసుకుంటే చాలు. ఎందుకు అంటే ఇందులో ఏదన్నా అది ఇది పొట్టు ఒట్టిగానే వచ్చేస్తుంది కదా దీనికి, ఇది పచ్చిది కాబట్టి తొందరగా వచ్చేస్తుంది. మొత్తం తీసుకొని ఏం అవసరం లేదు, కిందిది ఒకటి పైనది ఒకటి తోలు తీసేసుకుంటే అయిపోతుంది. ఎండలు స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి మీరు. ప్రతి ఒక్కరు చిన్నపిల్లగాళ్ళు ఉన్న వాళ్ళైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇగో ఇట్లా తీసుకుంటే చాలు, మొత్తం తీయని అవసరం లేదు. హర్షిత్ 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 ఇది తీయాలి, ఇంక గోలు ఇస్తా. ఇది గట్ల దిగి సాలు గట్ల తీస్తే ఇగో గింత ఎర్రగా వేయాలి. ఎంత ఎర్రగా ఉన్నాయి చేసాను. వీడియోస్ మాత్రం కంపల్సరీ చూడండి, చూడకుండా మాత్రం ఉండకండి. ఇంకో సూపర్ పుల్లగా ఉన్నాయి. మనకు అవి పెద్ద పెద్దవి దొరికేటివి, అవి హైబ్రిడ్, ఇవే మంచి. రాత్రి వరకు తమ్ముడు రాలే గుళ్ళు రాను. కానీ స్మెల్ మాత్రం అద్రిపోతుంది కదా, ఉంచలేదా? వస్తుంది స్మెల్. డాడీ డాడీ అదురా డాడీ లైట్ పోతుంది మా ఊరి కాడ నుంచి. అయితే వాళ్ళకి చెప్తానరా, వాళ్ళకి చెప్తానా? వాళ్ళు అనేది అదే అయితే అని అంటారు, నాకు అది తెలుసు. ఇంకా చాలే, చాలే కదా 4 అవి దంచు డాడీ. దా ఒక్క పని చెయ్యరు. అదే ఆడి పొరగాళ్ళు ఉంటే ఇంత మంచిగా పని చేస్తారు. ఈ మగ పొరగాళ్ళు ఏం పని చేస్తారు. ఇగో ఇట్లా గోలాలి, ఇంకా గోలాలి.
అక్కడ చిన్న గొడుగు అవుతుంది, అందుకోసమనే అటు ఇటు తిరుగుడు అవుతుంది మా షాప్ కాడ. ఏమనుకోకండి కూడా. ఇగో ఇవి మంచి గోల్నాయి, ఇంకా చాలు. ఇవి కూడా తీసేసుకుందాం. మరి అంత ఎర్ర గోలలేదు కానీ లైట్ గోల్నాయి, చాలు. చూపిస్తా ఇవి ఎట్లా గోల్నాయో. కొంతమంది ఎక్కిరిస్తాళ్ళు నన్ను, గీమే చెప్తాందా యూట్యూబ్ అని ఎక్కిరిస్తాళ్ళు. నేను ఒక్కటే చెప్తానా మీకు, మీరు ఇంట్లో ఉండి మీకు ఏం తెలుస్తలేదు, తెలియక మీరు ఎక్కిరిస్తాళ్ళు. నేను చేసుకుంటే మీకేమవుతుంది? మీకేమన్నా అవుతుందా? ఏమవుతలేదు కదా. నా మీద ఎక్కిరిస్తే మీకన్నా ఏమనిపిస్తుంది? ఏమనిపించదు కదా. ఇంకొక ఇట్లా చూడాలి. నా పని ఏదో నేను చేసుకుంటా, నా ఇంట్లో నేను ఉంటా, నా ఇంట్లో నేను ఏమన్నా చేసుకుంటా. వేరేటోళ్ళకి ఎందుకు అవసరం లేదు కదా. నేనేం చేసుకుంటే మీకెందుకు? నేను మీ ఇంట్లోకి వచ్చి అయితే నేను యూట్యూబ్ తీస్తలేను కదా, మా ఇంట్లో నేనే తీసుకుంటాను కదా, అంతే కదా. ఈమెకు అవసరమా అది ఇది అంటే, మరి మీకు అవసరమా నా గురించి చెప్పండి. నా గురించి మీకు అవసరమా? అవసరం లేదు కదా. అదెవరో కాదు, మా ఊర్లో ఉండేటోళ్ళే చాలామంది గుయ్య గుస్స పెట్టుకుంటారు. ఎవరేం పెట్టుకున్నదని నాకు సంబంధం లేదు. నా పిల్లగాళ్ళుకి ఇష్టమే, నా మొగనికి ఇష్టమే, మధ్యలో మీకెందుకు? నాకు కూడా ఇష్టమే చేసుకుంటూ. ఒక్కొక్కరు ఇంకా వాళ్ళ మమ్మీ అట తిడుతుందట, వాళ్ళ అదేంటిది వాళ్ళ ఏం చూడకండి అని తిడుతుందట తెలుసా. గంటగానం మరి మేము ఏం చేసినామో పాపం, మరి నాకే అర్థమైతే లేదు చూడొద్దని చెప్తే. మేము గంట ఘోరంగానే అయితే మేము ఏం చేస్తలేము కదా వీడియోలో, ఓన్లీ షార్ట్స్, పాటలు, ఇంకేంటి కామెడీ, అంతే కదా మేము చేసేది. ఏమన్నా ఉన్నదా? ఏం లేదు కదా. ఇంకో ఇవి కూడా గోల్తానే. అంతలోపు ఇగో ఎల్లిపాయలు దంచుకుంటాం. జ్యోతిష్యాలయం అష్టదిగ్గజ కవులలో ఇవి కూడా గోల్తానే. మాకు వీడే వాళ్ళ మమ్మీ అనేది. వద్దు, నేను బ్యాడ్ కామెంట్స్ పెడతాననేసి నేను కామెంట్ బాక్స్ మొత్తం తీసేసుకున్నా. అయినా కానీ ఎందుకు మంది మీద పడి ఏడ్చుడు నాకు అర్థమవుతలేదు. ప్లీజ్ కొల తగ్గియండి, మంది మీద పడి ఏడ్చుడు. వాళ్ళ ఒక్కరికనే కాదు, ప్రతి ఒక్కరికి చెప్తాను. మీ మమ్మీ ఇప్పుడు చూసింది అనుకో, దిమ్మలు చేస్తారు వీడియో. ఇంకో నేను ఒక మనిషిని చూపిస్తాను చూడండి మీరు. దెబ్బ కుర్చీలు పొరగాలి గట్లు ఉండాలి, మళ్ళీ భయం అంటే
ఇదంతా భయం ఎందుకు నాకు అర్థమైతే లేదు. ఇగో ఇవి కూడా మంచిగా గోల్నాయి, ఇవి కూడా తీసేసుకుంటాను. మరీ ఎక్కువ గోలితే కూడా నల్లగా అయిపోతుంది. ఇగో గిట్ల అవుతాను. ఇగో మరి ఎక్కువ గోలితే ఇంత నల్లగా అవుతాను. ఇంకా ఇది తీసేద్దాం. ఇది కనుక ఎవరన్నా చూడకపోవాలి, చూసుకో అట్లుంటుంది. ఇంకో ఈ మొత్తం గోలిచ్చేసిన, ఇంకో మొత్తం గోలిచ్చిన కారపొడి కొట్టిస్తాను నేను. ఇక దీనేడు పోతా, ఇగో దీనేడు కారపొడి దీనేడు పోతాను. హాయ్ ఫ్రెండ్స్. ఇక ఇంత కారపొడి, ఉప్పు వేసుకుందాం ఇప్పుడు. ఇగో ఉప్పు కొద్దిగా అంత అంటే కొద్దిగా అంత తక్కువ వేసుకోవాలి, మరీ తక్కువ వేసుకున్నా కానీ బాగుండదు. ఇంకా చాలు. ఇప్పుడు వచ్చేసి మెంతి పొడి, మెంతి పొడి కొద్దిగానే వేసుకుంటాను, బాగా వేసుకుంటాను. ఆవ పొడితోనే మొత్తం చేస్తా. చాలు. ఇంకా నేను ఆవ పొడి మిక్సీకి వేసుకున్నాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇగో ఆవాల పొడి మొత్తం పట్టిన, ఇవి ఎంత అవుతుందో మనం కొద్దాం. ఇక దీనెడైంది, ఇది మొత్తం పోతా. ఏంటిది ఆవాల పచ్చడి చేదు రాదు, ఇంకా మొత్తం ఆవాలతోనే పెట్టుకుంటారు తెలుసా. ఇంకా నువ్వు అన్నావన్నీ ఇక ఇప్పుడు ఇదే నూనె ఆన్ చేస్తాను నేను. మళ్ళా ఇందులో పోపెత్తా. నేను ఫస్ట్ ఏమేం చేసిందో నేను చెప్తా నన్ను మంచిగా. నేను ఇగో ఉసిరికాయలు ఇవి మంచిగా నేను కడిగి పెట్టుకొని ఒక 3 సార్లు వేయించుకున్నా. 3 ట్రిప్పులు అయింది, 3 సార్లు వేయించుకున్నా. 3 సార్లు వేయించుకున్నాక ఎల్లిపాయలు ఒక 4-5 ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నాక ఇందులో వచ్చేసి కారపొడి పోసిన, దీనికి సరిపడే అంత ఉప్పు పోసిన, కొద్ది అంత మెంతి పొడి పోసిన, ఆవాల పొడి, నెక్స్ట్ మొత్తం వచ్చేసి ఆవాల పొడి పోసిన. ఇప్పుడు వచ్చేసి ఎల్లిపాయలు పోపుకి వేద్దాము, ఇల్లు వేయొద్దు, పోపుకి వేయాలి. ఇక ఆయిల్, మళ్ళా అదే ఆయిల్లో మంచిగా ఆవాలు వేసుకుందాం. ఆవాలు ఇక ఎండుమిరపకాయలు,
దింపుగా ఇదిగో లైట్గా అంటే లైట్గా వేసి వేయనట్టు కదా పసుపు వేయండి అస్సలు ఉండద్దు. ఇదిగో కొద్దిగా అంత పసుపు బాగా వేసుకుంటే నల్లగా అవుతుంది బాగా. ఇవి ఎల్లిపాయలు ఇగో ఇది బంద్ చేస్తానా, బంద్ చేసి ఇగో ఈ ఆయిల్ కాదు కానీ డైరెక్ట్ ఇవే ఎత్తాను ముక్కలు. వాళ్ళ దృష్టి ఇక్కడ ఉండాలన్న మీ చేయల కాడ ఉండాలన్న, నేను చేసే కాడ ఉండాలన్న మీ చేయల కాడ ఉండాలన్న. నేను అనుకుంటున్నాను. ఇక ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇంకా ఇట్లా నీట్గా కలుపుకోవాలి. ఇంకోండి ఫోటో దింపరా గవి. ఇగో మీకు నచ్చేది ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? ఎట్లా చెప్పినా నీకు అన్నీ చెప్పినా కదా, సేమ్ అట్లనే పెట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఆవ పచ్చడా, మస్తు ఉంటుంది. ఓకేనా? బాయ్ బాయ్ మరి.